ప్లాస్టిక్ సర్జరీ అంటే మా ప్రొఫెసర్ చెప్తూ ఉండేవారు, ఇట్స్ ఫ్రమ్ వూమ్ టు టూంబ్. దాని గురించి అవేర్నెస్ లేదు. అంటే ఏదైనా ఎప్పుడు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలామంది రీసెంట్గా నా ఫ్రెండ్స్ వాళ్ళ బాబుకి బర్న్స్ అయింది. తను డాక్టరే. బర్న్స్ అయ్యాక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఒక డాక్టర్కే తెలియలేదు. Hi, welcome to KC Talks. In the series of podcasts on health, nutrition, and wellness, today we have an young and vibrant guest named Shravya Vasireddy. She is a plastic surgeon based out of Vijayawada, practicing there, and she does a lot of things in the field of plastic surgery. So let us understand from her what exactly is her work and what does she do. Hi, Shravya. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ కృష్ణ. సో లాస్ట్ మేబీ 2 weeks బ్యాక్ నేను విజయవాడ వచ్చినప్పుడు దెన్ వన్ ఆఫ్ అవర్ కామన్ ఫ్రెండ్స్ ఆవిడ త్రూ ఐ మెట్ యూ. దాని తర్వాత నేను అసలు ప్లాస్టిక్ సర్జరీ ప్లాస్టిక్ సర్జన్ ఈ ప్లాస్టిక్ సర్జరీ అసలు వీళ్ళు ఏం స్పెషలైజ్డ్ చేస్తారు, అసలు డాక్టర్స్లో ఎంబీబీఎస్ తర్వాత ఎండి డిఎం ఇవన్నీ ఎక్కడ సూట్ అవుతాయి. ఐ హ్యావ్ నెవర్ మెట్ అ ప్లాస్టిక్ సర్జన్ ఇన్ మై లైఫ్. సో దెన్ యూ టోల్డ్ అ లాట్ ఆఫ్ యునిక్ టాపిక్స్. అసలు నేను ఇప్పటివరకు ఏమనుకునేవాడిని అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక ఎలైట్ క్రౌడ్, ఒక సెలబ్రిటీ క్రౌడ్, ఇట్లాంటి వాళ్ళ గ్యామెట్లోనే ఇది వింటాను తప్ప ఒక కామన్ మ్యాన్కి ప్లాస్టిక్ సర్జరీకి సంబంధమే లేదనుకునేవాడిని. అలా కూడా నేను ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఏ బెంగళూరు, బాంబేలో, మేబీ హైదరాబాద్లో ఇలా ఓన్లీ కాస్మోపాలిటన్ సిటీస్లో ఉంటారు తప్ప ఎక్కడ ఉండరు అనుకునేవాడిని. మీరు నాకు చాలా యు గివ్ మీ అ లాట్ ఆఫ్ ఇన్సైట్. సో ఐ గెట్ దిస్ అ లాట్ యాక్చువల్లీ. సో అసలు ప్లాస్టిక్ సర్జన్స్ అంటే ఎవరో చెప్తాను ఫస్ట్. చాలా మంది ప్రాక్టీస్లో అడుగుతుంటారు, అసలు మీరు ఎంబీబీఎస్ చేశారా, మీరు డాక్టర్సేనా, లేకపోతే ఏదైనా కాస్మెటిక్ పీపులా అట్లా అని. సో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జన్స్ అంటే డెఫినెట్లీ మేము డాక్టర్సే. మేము 5.5 years ఆఫ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత ఇంటర్న్షిప్ అయింది. తర్వాత 3 years ఆఫ్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. తర్వాత రూరల్ సర్వీస్ చేశాను. ఆ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ తర్వాత ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ అనదర్ 3 years. సో మీరు ఎంబీబీఎస్ చదివిన తర్వాత అంటే ఏదో ఒక జనరల్ ఫిజిషియన్ కానీ జనరల్ సర్జరీ కానీ ఇలాంటివి చేయాలా? నో, ప్లాస్టిక్ సర్జరీ ఇస్ అ సర్జికల్ బ్రాంచ్. సర్జికల్, సో జనరల్ సర్జన్ అవ్వాలి మీరు. సర్జరీ చేయాలి. సో జనరల్ సర్జన్ చేసిన వాళ్ళు మాత్రమే ప్లాస్టిక్ సర్జన్స్ అవ్వగలరు. కరెక్ట్. సో కాస్మెటాలజిస్ట్ అని అంటారు కదా, వాళ్ళు ఎవరు అవుతారు మరి? సో ఆఫ్టర్ ప్లాస్టిక్ సర్జరీ మళ్ళీ కాస్మెటిక్ సర్జరీ ఫెలోషిప్ చేస్తే అప్పుడు వీ కెన్ ప్రాక్టీస్ కాస్మెటిక్ సర్జరీస్ ఆల్సో. ఇది చూస్తే ఇది వైడ్ రేంజ్ ఆఫ్ గ్యామెట్స్. 13 to 14 years పడుతుందండి. స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్, ఇంకా సూపర్ స్పెషలైజేషన్ అది. సో మీరు అలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ వాంట్ టు నో ఇస్ అసలు మీకు ప్లాస్టిక్ సర్జన్ అవ్వాలని ఎందుకు అనిపించింది? వాట్ వాజ్ యువర్ జర్నీ ఫ్రమ్ వాట్ యు వర్ ఇన్ అన్ ఎంబీబీఎస్ టు దిస్? సో ఆఫ్టర్ ఎంబీబీఎస్ నాకు ఒక డైనమిక్ బ్రాంచ్లోకి వెళ్ళాలనిపించింది అండ్ మై ఇంట్రెస్ట్ వాజ్ జనరల్ సర్జరీ. ఆఫ్టర్ జనరల్ సర్జరీ ఐ వాంటెడ్ అన్నీ చూసాము మా ప్రాక్టీస్. అంటే జనరల్ సర్జరీ అప్పుడు అన్ని పెరిఫరల్ పోస్టింగ్స్కి వెళ్తాము. వీ గో ఇంటూ 1 month ఆఫ్ గ్యాస్ట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో సర్జరీ ఆర్ ఆంకో సర్జరీ అన్నీ. దీంట్లో ప్లాస్టిక్ సర్జరీ నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సో దెన్ ఐ థాట్ సూపర్ స్పెషాలిటీ చేద్దాం, ప్లాస్టిక్ సర్జరీ చేద్దాం. అండ్ దెన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ ప్లాస్టిక్ సర్జరీ నెక్స్ట్ లెవెల్ ఏంటి, కాస్మెటిక్ సర్జరీ నాకు నచ్చింది. సో బట్ నాట్ జస్ట్ కాస్మెటిక్ సర్జరీ, మేము ప్లాస్టిక్ సర్జరీలో చాలా వేరియబుల్ డిజీజెస్ కావచ్చు, ట్రామా, బర్న్స్, ఇవన్నీ కూడా డీల్ చేస్తాం. అందరు అనుకుంటారు కాస్మెటిక్ సర్జరీ అంటే ఒట్టిగా వీళ్ళు ఓన్లీ ముక్కు మారుస్తారు, లేకపోతే ఏదైనా బ్రెస్ట్ సర్జరీ చేస్తారు, ఇట్లా అనుకుంటుంటారు, బాడీ ట్రాన్స్ఫార్మ్ చేస్తారని. కాదు అట్లా. ప్లాస్టిక్ సర్జరీ అంటే మా ప్రొఫెసర్ చెప్తూ ఉండేవారు, ఇట్స్ ఫ్రమ్ వూమ్ టు టూంబ్ అలా అనమాట. సో వీ డీల్ విత్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వూమ్ టు టూంబ్ అట్లా. సో ఇట్ ఈస్ అ వైడ్ రేంజ్ ఆఫ్ సర్జరీస్ వీ డూ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. దాని గురించి అవేర్నెస్ లేదు. అంటే ఏదైనా ఎప్పుడు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అంటే చాలామంది రీసెంట్గా నా ఫ్రెండ్స్ వాళ్ళ బాబుకి బర్న్స్ అయింది. తను డాక్టరే. బర్న్స్ అయ్యాక ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో ఒక డాక్టర్కే తెలియలేదు.
యూనో మ్మ్. అట్లా. సో అవేర్నెస్ లేదు. ప్లాస్టిక్ సర్జన్స్ ఎలా ఏది ట్రీట్ చేస్తారు, దేనికి వాళ్ళకి కాల్ చేయాలి, నాకు ఒక అయితే ఫోన్ ఈ చేయాలి. క్వశ్చన్ మీరు Yeah. చెప్పారు కాబట్టి Got it. నేను ఒక కామన్ లేమన్ డౌట్ అండి. Yeah. ఒక డాక్టర్ వాళ్ళ సన్కి బర్న్స్ అయ్యాయి. Yeah. జనరలీ అంటే ఈ ఎనాలజీ ద్వారా అవును. మీ రోల్ ఏంటో తెలుసుకుందాం. కరెక్ట్. సో తనకు బర్న్స్ అయ్యాయి. Yeah. తను అసలు ఫస్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? సో నంబర్ 1 ఏం చేయాలంటే, బర్న్స్ అయినప్పుడు, Hmm. ఇఫ్ నాట్ ఎలక్ట్రికల్ బర్న్స్, నార్మల్ బర్న్స్ అయినప్పుడు ఫస్ట్ వాటర్ కింద పెట్టాలండి. అది Hmm. ఫస్ట్ ఎయిడ్. Hmm. సో ట్రీట్మెంట్ స్టార్ట్స్ అట్ దట్ లెవెల్, Hmm. ఈవెన్ బిఫోర్ కాలింగ్ మీ ఆర్ కమింగ్ టు మీ. Hmm. ఫస్ట్ బర్న్స్ని ఇంట్లో ఫస్ట్ ఇలా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు టీ పడ్డాయి అనుకోండి, Hmm. ఒక 20 minutes రన్నింగ్ వాటర్ కింద పెడితే దాని డెప్త్ ఆఫ్ బర్న్స్ తగ్గుతాయి. Hmm. ఈ అవేర్నెస్ కూడా చాలా మందిలో ఈవెన్ డాక్టర్స్కి లేదు. Oh. Yeah. సో ఇక్కడ నుంచి దెన్ మై రోల్ కమ్స్ ఇన్, వెన్ Hmm. యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ, కమ్ టు మై హాస్పిటల్. అక్కడ ప్లాస్టిక్ సర్జన్ ట్రీట్ చేస్తారు. అసలు అక్కడ వరకు వదిలేద్దాం. Mhm. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇప్పుడు అట్లీస్ట్ సమాజానికి ఫ్యాన్సీ వర్డ్. అవును. ఇప్పుడు ఒక లేమెన్ Mm. వాళ్ళ అబ్బాయికి బర్న్స్ అయ్యాయి. Yeah. తను అసలు ఏ డాక్టర్కి అసలు వెళ్దామని అనుకుంటది ఒక సమాజంలో? అవును. దాని నీళ్ళ కింద గురించి పెట్టింది, లేదు. ఓకే. అవును. సో అవును. తను ఏ డాక్టర్ దగ్గర వెళ్దామని అనుకుంటుందా? యాక్చువల్గా బర్న్స్ ప్రైమరీ కేర్ వాళ్ళు కూడా ట్రీట్ చేస్తారండి, కానీ మేజర్ బర్న్స్ వచ్చేటప్పటికి మేమే ట్రీట్ చేస్తాం, బికాజ్ వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దట్. వీ వర్క్ ఇన్ బర్న్ వార్డ్స్. బర్న్ పేషెంట్స్ని మేము ట్రీట్ చేస్తాము. సో దానిలో స్పెషలైజ్ చేస్తున్నాము. సో ఒట్టి కాస్మెటిక్ సర్జరీ కాదు, బర్న్స్ కూడా ట్రీట్ చేస్తాం అనమాట, ప్లాస్టిక్ ఇది ఒక సర్జరీ. ఇన్ఫర్మేషన్ తెలుసా? ఎందుకంటే నేనేమనుకునేవాడిని అంటే బర్న్స్ వస్తే Yeah. వాటర్ కింద పెట్టాలో లేదో తెలియదు, ఐస్ అయితే పెట్టుకోవాలని Okay. పెట్టుకుంటాం. కానీ ఇమీడియట్లీ ఒక డర్మటాలజిస్ట్ ఎతుకుతాను గూగుల్లో. అంటే ప్రైమరీగా వాళ్ళు కూడా ట్రీట్ డర్మటాలజిస్ట్ నియర్ మీ చేస్తారు. అది ఎత్తుక్కొని Yeah. అంటే దిస్ ఈజ్ వేర్ శ్రావ్య వై వీ వాంటెడ్ టు డూ దిస్ పాడ్కాస్ట్. Yeah. ఎందుకంటే నాలో ఉన్న ఇగ్నోరెన్స్ని వెన్ ఐ ఇంటరాక్టెడ్ విత్ యూ వెన్ ఐ Yeah. కేమ్ టు విజయవాడ యూ Yeah. షోడ్ అ లాట్ ఆఫ్ లైట్ ఆన్ దట్. Yeah. సో నేనే ఒక సో కాల్డ్ ఐటీ ప్రొఫెషనల్ని బర్న్స్ అయితే ఇమీడియట్లీ డర్మటాలజిస్ట్ నియర్ మీ అని Yeah. గూగుల్ చేస్తాను నేను. అంటే ప్రైమరీగా ట్రీట్ చేస్తారండి, కానీ మేజర్ బర్న్స్ అయితే మాకు రిఫర్ చేస్తారు, లేకపోతే బెస్ట్ ఇస్ టు కమ్ టు అస్ డైరెక్ట్లీ. అట్లా. బెస్ట్ ఇస్ టు కమ్ టు యూ డైరెక్ట్లీ. Yeah, దట్స్ అ correct. పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ Correct. దట్ ఈస్ వెరీ అలా. వ్యాలిడ్. అవును. ఓకే, సో బర్న్స్ అని మీరు ట్రీట్ చేస్తారు. సో దట్ మీన్స్ యు ఆర్ ఆల్సో అన్ ఎసెన్షియల్ అండ్ వైటల్ Yeah. ఎమర్జెన్సీ కేర్ డాక్టర్. ఎమర్జెన్సీ కేర్ డాక్టర్ Correct. యాక్చువల్లీ. కరెక్ట్. సో అసలు ఇది కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ Yeah. ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు కదా. కరెక్ట్. ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్థెటిక్స్. అవును. అదే అట్లాంటి అపోహ మాలాంటి ఉంది. వాళ్ళకి తెలిసిన ఒక అవును, అపోహ. ఉంది అట్లాంటిది. సో అవును. వాట్ డూ యూ వాంట్ సే టు ద వరల్డ్? సో దీని గురించి అవేర్నెస్ లేదండి. దట్స్ వై ఐమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు క్లియర్ ఆల్ ద క్వశ్చన్స్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్సే చాలా మంది నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మిగతా డాక్టర్స్ కూడా చాలా మంది అడుగుతారు, అసలు నువ్వేం చేస్తావు అని అడుగుతారు. అసలు ఎప్పుడన్నా ఒక వింత సిచ్యువేషన్ వచ్చిందా మీ కొలీగ్స్ కాదులేండి, మీ చుట్టాలో, మీ ఫ్రెండ్స్, మీ డిస్టెంట్ రిలేటివ్స్, అవును. ఏంటమ్మా నువ్వు బ్యూటీషియన్, నువ్వు ఆల్మోస్ట్ అంతే అండి. డాక్టరా బ్యూటీషియన్? ఆల్మోస్ట్ అంతే అండి. చాలా మంది అది ఉంది, బికాజ్ వాళ్ళకి తెలియదు కదా. సో ఒకవేళ డాక్టరే కాదని అనుకునే వాళ్ళు అడిగారండి ఓపీలో, అంటే మీరు ఎంబీబీఎస్ చేశారా అని అడిగారు చాలా మంది. అంటే నేను ఆప్రన్ ఎందుకు వేసుకున్నాను, I మీరు know, ఫ్రస్ట్రేట్ అవ్వలేదు ఆ అవును, క్వశ్చన్కి? అవును. అంటే వాళ్ళకి తెలీదు, సో వీ కాంట్ బ్లేమ్ దెమ్. వాళ్ళకి ఎంబీబీఎస్ చెప్పాను కదా, ఈ ప్రాసెస్ అంతా తెలీదు. సో ప్లాస్టిక్ సర్జరీ అన్నది ఎక్కువ మంది కూడా ఉండరు కదా మనకి ఇదివరకు. అసలు యాక్చువల్లీ చాలా తక్కువ మంది ఉంటారండి, కంపేర్ టు అదర్ బ్రాంచెస్ తక్కువ మంది ఉంటారు ఊర్లో. సో వాళ్ళకి అవేర్నెస్ లేదు. అండ్ ఇదివరకు ఏంటంటే అందరూ ఇప్పుడు ఒకవేళ సెలబ్రిటీసే చేయించుకుంటారనో, లేకపోతే అప్పుడు ఒట్టి ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీతో లింక్ చేసేసారు. మన ఊర్లో ఉన్నారు, మన ఈ డే టు డే ఇంజురీస్ లైక్ హ్యాండ్ ఇంజురీస్ కానివ్వండి, ఈ బర్న్స్ కానివ్వండి, ట్రామా, ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా. ఇప్పుడు ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు అన్ని మేజర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్సే. సో వీటన్నిటికి కూడా మేము ట్రీట్మెంట్, మా సర్వీసెస్ అందజేస్తామని తెలీదు. సో దానివల్ల ఏంటంటే ఈ బ్యూటీషియనా లేకపోతే ఇట్లా ఓన్లీ కాస్మెటిక్. ఒక క్వశ్చన్ మీరు అడిగినప్పుడు వాట్ డు యు ఫీల్? ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, ఐ ఫీల్ జస్ట్ ఇంత ఇగ్నోరెన్స్. ఐ ఫీల్ మనం ఏదో ఒకటి కరెక్ట్ చేయాలి, తెలియాలి. Hmm. పీపుల్ షుడ్ నో వాట్ వీ డూ అండ్ వాట్. ఇప్పుడు గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఇలా వాళ్ళంటే అందరికీ తెలుసు. అంటే మనకి ఎక్కువ అవసరం ఉంటుంది, ఎక్కువ వెళ్తాం.
కానీ ప్లాస్టిక్ సర్జరీ అవసరం వచ్చేంత వరకు తెలీదు. ప్లాస్టిక్ సర్జరీ అవసరం ఉంది ఈ ప్రాసెస్‌లో అని తెలీదనమాట. జనాల్లో ఉన్న అపోహ కాసేపు పక్కన పెడితే వెన్ యూ ఇనీషియల్లీ ఆప్టెడ్ దిస్ సూపర్ స్పెషలైజేషన్ కాల్డ్ ప్లాస్టిక్ సర్జరీ సర్జన్ అవుదామని అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి? సో మా పేరెంట్స్ డాక్టర్స్ కాదండి. సో దే డోంట్ నో మచ్ అబౌట్ దిస్. బట్ ఎనీథింగ్ ఐ వాంట్ టు డూ దే ఆర్ ఫర్ ఇట్, యూనో. ఎల్లు అనే అంటారు. నేను అన్ని దాని గురించి తెలుసుకునే చేస్తున్నాననే అనుకుంటారు. సో మా పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఎవరైనా సో నువ్వు చేస్తావా, ఓకే చెయ్యి అనే దే ఆర్ ఫర్ ఇట్. దే డోంట్ సే నో టు ఎనీథింగ్ ఐ సే. కానీ వాళ్ళ మైండ్ లో కూడా ఏంటి లేదండి. ఎవరెవరు ఏదో అవుతుంటే లేదు, తినేందుకు అట్లా ఏం ప్లాస్టిక్ లేదు. సర్జరీ అయిందన్న లేదండి. మై క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే వీళ్ళందరూ చాలా ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ కానివ్వండి, పెద్ద డాక్టర్స్ ఉన్నారు. సో దే నో ఇట్లా చెయ్యొచ్చు. అంటే ఒక మీ branch బ్యాక్గ్రౌండ్ ఉన్నది. కొంచెం యూనో Mm. కొంచెం డాక్టర్ సర్కిల్ ఉండి కొంచెం Yeah. అవాల్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అంతే. అట్లీస్ట్ దే కుడ్ అప్రిషియేట్. అవునవును. కానీ ఒక పాపం ఒక లేమన్ Yeah. కి ఇదేంటిది ఇది Mm. ఎందుకు ఇది చేస్తుంది కొత్త బ్రాంచే కదా అనిపిస్తుందండి. కానీ అనిపిస్తుందా? ఇప్పుడు రైట్ నౌ మనం ఉన్న ఎస్థెటిక్ సెన్స్ ఎక్కువైంది. Hmm. పీపుల్ వాంట్ టు లుక్ గుడ్, యూనో. Mm. ఇట్స్ నాట్ బ్యాడ్ టు లుక్ గుడ్, Hmm. రైట్? Yeah. సో ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ గుడ్. సో Hmm. ఐ కాన్ సే ఓ నేను కాస్మెటిక్ సర్జరీ అయినా. ఐ లవ్ డూయింగ్ కాస్మెటిక్ సర్జరీ. Hmm. సో ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే ఇఫ్ దే వాంట్ టు లుక్ గుడ్, Hmm. ఐల్ హెల్ప్ దెమ్ లుక్ గుడ్, యూనో. సో అట్లా ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. Hmm. నౌ దే ఆర్ లైక్ ఓ ప్లాస్టిక్ సర్జనా. నౌ ఇప్పుడు ఈ 1-2 yearsలో మేబీ ఆఫ్టర్ కోవిడ్, Hmm. యూనో, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అప్ ఫర్ కాస్మెటిక్ సర్జరీ. సో నేను అనుకుంటున్నాను ఇప్పుడు అవేర్నెస్ బాగుంది అండ్ దే విల్ నాట్ ఆస్క్ మీ ద లుకింగ్ గుడ్ క్వశ్చన్. ఒక్కటే కాదు కదా Yeah, శ్రావ్య, యూ హ్యాండిల్ అన్ ఎమర్జెన్సీ ట్రామా దట్ ఆల్సో. ఆల్సో yes. Yes. యూనో ఫస్ట్ హ్యాండ్ బర్న్స్ కావచ్చు, Yes. రోడ్ యాక్సిడెంట్ లో Yeah. యూనో వైటల్ Yeah. స్కార్స్ వాట్ అండ్ ఆల్, ఐ డోంట్ నో దోస్ హెడ్ ఇంజరీస్ లో ఉన్న ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, అన్నీ డీల్ చేస్తాం. సో ఇట్స్ డెఫినెట్లీ అ వెరీ రివార్డింగ్ బ్రాంచ్, దట్ ఐ కెన్ సే. ఇట్స్ దట్ ఈస్ రివార్డింగ్ వాట్ ఐ గాట్. దిస్ ఇస్ న్యూ ఇన్ఫర్మేషన్ దట్ ఐ గాట్ కి ఒక ఎమర్జెన్సీ కేర్ నువ్వు అడ్రస్ చేయగలవు యాక్చువల్లీ. ఐ కెన్ డూ దట్. Yeah. అది తెలియదు నాకు. Yeah. ఈఆర్ రూమ్ కి తీసుకెళ్ళటం మాత్రమే అవును. మాకు తెలుసు. అండ్ వీఆర్ ఆల్సో ప్రాబ్లమ్ సాల్వింగ్ బ్రాంచ్. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం వచ్చింది, యూనో, దే ఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ దట్ ప్రాబ్లమ్, ఎనీ ట్రామాలో కానీ ఏమన్నా, దెన్ దే గివ్ అస్ అ కాల్. ఇఫ్ నాట్ ఆన్ ద డే ఆఫ్ ట్రామా, అంటే ఇవాళ జరిగిన ఇంజరీ గురించి కాకపోయినా ఒక 2-3 days డౌన్ ద లేన్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఆ ఇష్యూ సాల్వ్ అవ్వట్లేదు, ఇంజరీ నాకు కష్టంగా ఇలాంటిది ఉంది. ఏదైనా ఒక్క ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ లైక్ కాళ్ళలో బోన్ ఎక్స్పోజ్ అయ్యి ఇరిగింది అనుకోండి, ఆర్థోపెడిక్ సర్జన్ ఆల్రెడీ వాళ్ళు సర్జరీ చేస్తారు, అన్నీ చేస్తారు, బట్ స్కిన్ కవర్ అవ్వట్లేదు. అప్పుడు దెన్ దే కాలర్స్ ఫర్ ఫ్లాప్ కవర్ అంటాం, అలా స్కిన్ కవర్ చేయటం కోసం. ఇప్పుడు మీరు వేరే దగ్గర స్కిన్ చేసి గ్రాఫ్టింగ్ చేస్తారా? అలాంటిది ఇంకా ఫ్లాప్స్ అని చాలా రకాలు ఉన్నాయి దీంట్లో, బట్ ఇవన్నీ కూడా చేస్తాం. సో ఇవి కాకుండా ఈ కూడా ట్రామా సర్జరీ కూడా చేస్తాం అనమాట. వెరీ. నాకు ఇంకొక జస్ట్ డౌట్ వచ్చింది. ఇప్పుడు ఎవరికన్నా ఒక ఆంకాలజీలో వాళ్ళకి ఒక యూనో మేజర్ లంప్స్ లేకపోతే డెవలప్ అయ్యాయి. సో వాళ్ళ మొత్తం ట్యూమర్ ని తీయాలి వాళ్ళు. తీసిన తర్వాత మళ్ళీ ఒక సాలిడ్ ట్యూమర్ ని తీసిన తర్వాత మళ్ళీ దాని గ్రాఫ్టింగ్, దాని ఇది రీప్లేస్మెంట్ చేస్తారు కదా, అది కూడా మీ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అంటారండి. ఇప్పుడు కాస్మెటిక్ ఫెలోషిప్ లానే ఆంకోప్లాస్టిక్ సర్జరీ సూపర్ స్పెషాలిటీ తర్వాత మళ్ళీ స్పెషాలిటీ, యూనో, మైక్రోవాస్కులర్ సర్జరీ, ఆంకోప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చేసే సర్జరీస్. యా, ఆల్ ఆఫ్ దిస్ అంటే ఫెలోషిప్ చేసిన దాన్ని బట్టి. Since I did cosmetic surgery, I do most of this and also general plastic surgery work. But if I did oncoplastic surgery, lakapothe microvascular surgery, it has become a vital major function of a doctor idi. Yeah, idemi oka side dish gaadu idi. Definitely. It's also a part of main course. Yeah, it is a super speciality. That's what I say. Evarna adigite I won't just say it's a super speciality, it's a super speciality anamata atla. Actually the whole reason to have you here is to educate people that plastic surgery is not just into aesthetics. Yeah, correct. It is a needed hour and that is ante adi mana everybody uses a plastic surgeon. Correct. Either it is an orthopedic surgeon, it is an oncologist, it is burns, a dermatologist, everybody wants yeah. So it's a major function actually. Avunandi. Very nice. Yeah.
సో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అసలు యాక్చువల్లీ మీ ఫ్రెండ్ డాక్టర్కే తెలియలేదు అంటున్నారు కదా. చాలా మందికండి, సో చాలా మందికి. సో ఇది ఒక సొల్యూషన్ సెల్లింగ్ ఇది. అవును. మీరు జనాలకి అవేర్నెస్ క్రియేట్ ఐ చేయాలి హోప్ ఫస్ట్. సో, ఐ హోప్ సో. మీరు జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే దే విల్ కమ్. కరెక్ట్. సో ఇది కాకుండా ఇంకా ఇంకేమేమి డీల్ చేస్తారు మీరు? సో ఫేషియోమాక్స్ ఇంజురీస్ అంటాం, అంటే ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు లింబ్ రికన్స్ట్రక్షన్, అంటే ఇందాక చెప్పినట్టు ట్రామాలో లింబ్ రికన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే హ్యాండ్ సర్జరీ, ఇప్పుడు చేతులు వేలు కట్ అవుతాయి, లేకపోతే చిన్న చిన్న పిల్లలకి డోర్ ట్రాప్ ఇంజరీస్ జరుగుతాయి, ఇట్లాంటి హ్యాండ్ రికన్స్ట్రక్షన్. అలానే కంజనటల్గా పుట్టటంతోనే ఏదో ఒక చిన్న చిన్న డిఫార్మిటీస్తో పుడతారు, వాళ్ళ కరెక్షన్ కూడా చేస్తాం. ఓకే. సో ఇది మీరు అంటే సూపర్ స్పెషలైజేషన్ జనరల్ సర్జన్ అయిన తర్వాత మీరు ఇది చేస్తారు కదా. సో దానికి ఎక్కడ ఇంటర్న్షిప్స్ కానీ మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడానికి మీరు ఎక్కడ పని చేస్తారు? సో 3 years ఆఫ్ సూపర్ స్పెషాలిటీ అంటే 3 years ఆఫ్ MCH ప్లాస్టిక్ సర్జరీ చేస్తేనే ఇది ప్రాక్టీస్ చేయొచ్చండి. ఓకే. సో ఇట్స్ అ డిగ్రీ that our university gives. 3 years. బట్ దానికి అంటే ప్రాక్టికల్ గా యు వర్క్ ఆల్సో ఇన్ It దోస్. is in the hospital where we work అండి. ఓకే. మనం ఎక్కడ అయితే డిగ్రీ వచ్చిందో దే హావ్ దట్ ఆల్ ఫెసిలిటీ నౌ, a very evolved, వెరీ ఇవాల్వ్డ్ అండి ఇప్పుడు అన్ని ప్రతి అంటే hospitals. టోటల్ గా జస్ట్ అన్ అవేర్నెస్ అడుగుతున్నాను. తెలంగాణ ఆంధ్రలో ఎన్ని సీట్స్ ఉంటాయి వీటికి ప్లాస్టిక్ సర్జరీ? ఇప్పుడు పెరిగాయండి లాస్ట్ 2-3 years లో, బట్ మేబీ ఒక 10 seats ఉన్నాయేమోనండి. బిఫోర్ దట్ 4 to 8 seats అండి. ఐఎమ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్ గా, బట్ మేబీ సంవత్సరానికి 4 నుంచి 8 మందే బయటకు వచ్చారు. ఇప్పుడు కొంచెం పెరిగారు. అంటే ఇది అన్ని కాలేజెస్ లో కూడా ఉండదు. ఉండదండి, ఉండదు. Government సూపర్ colleges లో స్పెషాలిటీ ఉంటుందా? గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే, మాత్రమే ఉంటుందా? ప్రైవేట్ లో కూడా ఉన్నాయి, బట్ ప్లాస్టిక్ సర్జరీ లేదు మన స్టేట్ లో. బట్ గవర్నమెంట్ లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్స్ ఎక్కడైతే నడుస్తున్నాయో అక్కడ మాత్రం ఉన్నాయి సీట్స్. అండ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీరు ఫస్ట్ టైం నేను ఒక ప్లాస్టిక్ సర్జన్ అవుదామని అనుకుని బ్రాంచ్ లో ఎన్రోల్ అయినప్పుడు వెరీ టెన్స్డ్ అండి, డెఫినెట్ గా. అండ్ మా సీనియర్స్ ప్రొఫెసర్స్ అందరూ దే విల్ కీప్ us గ్రౌండెడ్. సో వెళ్ళటం ఇట్స్ జస్ట్ లైక్ ఎవ్రీడే వర్క్, రెగ్యులర్ ఎవ్రీడే వర్క్ వేర్ వీ లెర్న్ సంథింగ్ న్యూ, అండ్ ఇట్స్ వర్కింగ్ మోర్ దెన్ స్టడీయింగ్. సో రోజు ఒక ఓటీ డే ఉంటుంది, ఒక వార్డ్ డే ఉంటుంది, ఎవ్రీడే డ్రెస్సింగ్స్ ఉంటాయి, లేకపోతే నైట్ డ్యూటీస్ ఉంటాయి, ఇవన్నీ చేస్తాము, వర్క్ చేస్తాం అంతే. ఇట్స్ జస్ట్ ఎవ్రీడే వర్క్ అంతే. ఇట్స్ నాట్ లైక్ మమ్మల్ని గ్రౌండెడ్గా ఉంచుతారు ముందు నుంచి. సో ఫస్ట్ డే ఒక డీన్, ఒక సినిమాలో వచ్చినట్టు ఒక డీన్ వచ్చి మీకు చెప్తాడా, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఎస్థెటిక్స్, వి ఆర్ డీలింగ్ విత్ ద క్రూషియల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ పేషెంట్. డెఫినెట్ గా అండి, మనకి చూస్తే తెలిసిపోతుంది ఆ వార్డ్ లో కాస్మెటిక్ ఏం లేదు, మొత్తం జనరల్ ప్లాస్టిక్ సర్జరీ వర్క్ ఎక్కువ ఉంటుందని. దట్స్ వై వీ గో ఫర్ అడిషనల్ గా కాస్మెటిక్ సర్జరీకి వీ అడిషనల్లీ గో ఫర్ అ ఫెలోషిప్ అనమాట. అట్లా బికాజ్ అక్కడ మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అక్కడ ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీ చేయడానికి టైం ఉండదు. అవును. సో వీ డూ జనరల్ ప్లాస్టిక్ సర్జరీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో రారు కూడా కదా చేయించుకోవాలనుకున్న వాళ్ళు. వచ్చేవారండి, 1 or 2 cases చేసాము. దట్స్ జస్ట్ ఏదో మరీ బాధపడుతున్న వాళ్ళకే. బట్ ఎక్కువగా చేసేది మాత్రం జనరల్ ప్లాస్టిక్ సర్జరీ వర్క్ చేస్తాం. సో అలా 3 years ఎంత మంది పేషెంట్స్ మీద మీరు మీ ఉండదండి. ఈచ్ ఓటీ డేలో 13 to 14 cases పోస్ట్ చేస్తాం ఈచ్ ఓటీ డే రోజు. సో ఇట్స్ అ బిజీ డే, ఎవ్రీ డే ఇస్ అ బిజీ డే. విత్ నైట్ డ్యూటీస్లో నైట్సే కేస్ చేస్తాము. ఇట్స్ వెరీ బిజీ అండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు బిజీగా ఉంటుంది, అట్లానే ఇట్స్ వెరీ బిజీ. నాకు ఒక చిన్న అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ డౌట్ వచ్చింది. ప్లాస్టిక్ సర్జన్స్ అనేవాళ్ళు జనరల్లీ ఎస్థెటిక్ ఫ్రీక్స్ ఉంటారు, అంటే వాళ్ళే వాళ్ళ అందాన్ని ఎక్కువ ప్రేమించుకునే మనుషులే ఎక్కువ తీసుకుంటారు. అట్లా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు. ఏదన్నా వర్క్ లా చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చాక దాని గురించి మర్చిపోవాలి. మనం పూర్వం అంటే మేబీ 2 decades బ్యాక్ 3 decades బ్యాక్ నేను ఫస్ట్ టైం విన్నది ఎవరంటే శ్రీదేవి గాట్ హర్ ప్లాస్టిక్ సర్జరీ డన్ ఫర్ హర్ నోస్. అంటే నేను ఇన్ మై జనరేషన్ ఐ హర్డ్ దట్. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ యుఎస్కో యూకేకో ఎక్కడికో వెళ్ళి చేసుకునేవాళ్ళు కదా. అంటే ఇండియాలో ఈ బ్రాంచ్ ఎప్పుడు ఎవాల్వ్ అయింది? బాంబేలో ఎప్పటి నుంచో ఉందండి. చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కానివ్వండి, వాళ్ళంతా బాంబేలో చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా లైపోసక్షన్ ఇవన్నీ వచ్చాక ఫ్రాన్స్ వెళ్ళి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా అట్లా అంటే మన ఇండియాలో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జన్ అనేది మీకు ఏ ఇయర్ లో ఎవాల్వ్? 1980s లో ఉందా? ఎప్పటి నుంచో ఉందండి. యూ విల్ బి సర్ప్రైజ్డ్ నో, మన ఎవరైతే ప్లాస్టిక్ సర్జన్ ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ ఫ్రమ్ ఇండియా. అవునా? ఎవరండి ఆయన పేరు? సుశ్రుత. హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఏన్షియంట్ ప్లాస్టిక్ సర్జరీ అన్నమాట. అండ్ హీ ఈవెన్ రోట్ అ బుక్
యాక్చువల్‌గా మీరు వింటున్న రైనోప్లాస్టీ అనేది ఇండియాలోనే ఇవాల్వ్ అయింది. ఓ అప్పట్లో చేసేవాళ్ళా? అప్పట్లో చేసేవారు. ఆయన చేసిన అవన్నీ బుక్‌లో ఉన్నాయి. బొమ్మలు గీశారు. ఇవన్నీ ఈ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఇక్కడ నోట్ చేసుకొని, అక్కడికి తీసుకెళ్ళి అవన్నీ వాళ్ళకి వివరించి వాళ్ళు స్టార్ట్ చేశారు చేయటం. అట్లా. సో, ఇండియాలో ఓహ్! ఇవాల్వ్ అయింది. అక్కడికెళ్ళింది. సో, సుశ్రుత ఐ థాట్ హి వాస్ ఎ ఫస్ట్ సర్జన్. లేదు. కానీ ఈజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్. యాహ్! ఎక్కువ అవి చేసేవారు. అంటే అవునా? ఎప్పుడు మీరు వినుండుంటారు. ముక్కు కోసారు. హ్మ్. పాత శూర్పణఖకు ముక్కు కోసాడు లక్ష్మణుడని. సో, అట్లా ఇదివరకేంటంటే ముక్కు కోసేవారు. దొంగలొచ్చారు. ఆ! ముక్కు కోసారు. ఆ! ఎక్కువ అయ్యేదిది. సో, ఓకే. అట్లా ముక్కుని ఎలా రీప్లేస్ చేయాలి, రికన్‌స్ట్రక్ట్ చేయాలనేది ఇండియాలో ఇవాల్వ్ అయిందనమాట. ఓహ్! అట్లా. వావ్! అంటే ఇట్ మేక్స్ ఎ ఎందుకంటే యుద్ధాలు జరిగాయి. హ్మ్. సో, ఇప్పుడు ఒక దొంగున్నాడు. హ్మ్. టిప్పు సుల్తాన్ ఆర్మీలో అక్కడ. హ్మ్. ముక్కు కోసారు అతనిది. హ్మ్. అప్పుడు అతను రికన్‌స్ట్రక్ట్ చేసిన ముక్కు హ్మ్. ఏదైతే బాంబేలో చేశారో, లేకపోతే ఎక్కడో చేశారో, హ్మ్. దాని గురించి రాసిన బుక్, పిక్చర్ డిస్క్రిప్షన్ అంతా బ్రిటిష్ ఎవరో ఫిజిషియన్ అక్కడికి తీసుకెళ్ళి దాన్ని డిపిక్ట్ చేసి, వాళ్ళు స్టార్ట్ చేసి ఇవాల్వ్ చేశారు దాన్ని రైనోప్లాస్టీని. ఓహ్! ఇలానే స్టార్ట్ అయింది. సో, ఎక్కడి నుంచో ఇక్కడికొచ్చి రాలేదు. ఇక్కడి నుంచే అన్ని అంటే ఇది చోట్లకెళ్ళింది. ఇప్పుడు ఎవాల్వ్ అయిన లేదు, సబ్జెక్ట్ లేదు, కాదిది. లేదండి. ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో, యాహ్! అవర్ ట్రెడిషనల్ ఆయుర్వేద వాస్ డీలింగ్ విత్ ప్లాస్టిక్ యాహ్! సర్జరీ. యాహ్! అంటే ఎస్థెటిక్స్‌కి ఇంపార్టెన్స్ అప్పటి నుంచి యాహ్! ఉంది. ఎస్థెటిక్స్, రికన్‌స్ట్రక్షన్. రీకన్‌స్ట్రక్షన్ గూడా. యాహ్! హ్మ్. మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. సో, డెఫినెట్‌లీ దీన్ని తీసుకొనెళ్ళి మేబీ ఇంగ్లీషర్స్, ఐ డోంట్ నో, అవును. బ్రిటిష్ ఆర్ అవును. జర్మన్స్ అండ్ అవును. విచ్ ఓకే. సో, నౌ జెనరిక్‌గా అడగటానికి అవును. ఈ వరల్డ్‌లో యాహ్! ది మోస్ట్ బ్యూటీ ఒబ్సెస్డ్ నేషన్ ఏదండి? ఎక్కువ బ్రెజిల్ అండి. బ్రెజిల్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ లాగా. యాహ్! ఓకే. యాహ్! దెన్ ఇప్పుడు కొత్తగా కొరియా ఇవన్నీ ఇవాల్వ్ అవుతున్నాయి. చూడటానికి బానే ఉంటారు గదండీ! ఎప్పుడు ఎవరిష్టం వాళ్ళది కదండి. చూడటానికి యాక్చువల్లీ మనకు బానే ఉంటది. వాళ్ళకి అనిపించాలి కదా! యాక్చువల్లీ బావున్నారు. వాళ్ళే మనల్ని కంటామినేట్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. లేదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ షైనీ స్కిన్ ఇప్పుడు చాలా మందికి ఆ కొరియన్ హ్మ్. అవును. అవును. ఆ గ్లాస్ స్కిన్ అవును. గావాలన్న పిచ్చి ఎక్కువయింది గదా! అవును. మన బ్రౌన్ స్కిన్ ఇస్ ద బెస్ట్ అని ఆ! ఎప్పుడు అర్థమవుద్దో అప్పుడు యూ నో దే లవ్ దే లవ్ దేర్ ఓన్ స్కిన్. యు బ్రౌన్ స్కిన్ ఐ థింక్ ఇస్ ద బెస్ట్. యూ థింక్ ఇట్ ఈస్ ద ఇట్ బెస్ట్? ఈస్ ద బెస్ట్. ఎందుకని? డెఫినెట్‌లీ. ఏమో అందరూ ఎవ్రీబడీ వాంట్స్ టు గెట్ టాన్డ్. తెల్లోళ్ళు టాన్ అవుదాం అనుకుంటారు. ఆ! యూ నో అట్లా. ఈ మన ఆళ్ళకే యూ నో దే స్టిల్ ఆర్ లివింగ్ ఇన్ దట్ కాలనిజంలో ఉన్న తెల్ల పిచ్చిలో ఉండిపోయారు. ఇంకా తెల్లగా అవ్వాలి అని. ఇంకా ఆ కొలోనియల్ ఉన్నారండి. స్లేవరీ ఉంది కొలోనియల్స్ మనలో. ఉంది. డెఫినెట్‌గా ఉంది. హ్మ్. దాంట్లోంచి బయటికి రావాలి స్లోగా. బట్ హ్మ్. ఎవరిష్టం వాళ్ళది. హ్మ్. కొంతమందికి డార్క్‌నెస్ కాదు, పిగ్మెంటేషన్ ఉండొచ్చు. హ్మ్. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్‌లీ దే విల్ నీడ్ ట్రీట్మెంట్. బట్ హ్మ్. అదర్‌వైజ్ తెల్ల పిచ్చి మాత్రం దానిలోంచి బయటికి రావాలి. ఓకే. యాహ్! అండ్ ఎనీహౌ ఇది ప్లాస్టిక్ సర్జరీ అనేది ఓన్లీ హ్మ్. ఒక ఎస్థెటిక్స్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. యెస్. కానీ యెస్. దేర్ ఇస్ అ మేజర్ పార్ట్ ఆఫ్ యెస్. వెల్‌నెస్ ఇన్ దిస్. యెస్. సూపర్బ్ అండి. సో, వన్ ఈస్ బ్రెజిల్, సెకండ్ ఈస్ కొరియా, కొరియా. యూఎస్ ఇండియాలో ఎలా అండి. ఉందండి ఈ ట్రెండ్? ఇండియాలో కూడా ఇట్స్ క్యాచింగ్ అప్ అండి ఇప్పుడు. ఇట్స్ హ్మ్. క్యాచింగ్ అప్. అసల బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఈ అన్నీ అందరిని చూస్తున్నారు కదా! ఇవన్నీ అవైలబుల్‌గా ఉంటున్నాయి మార్కెట్‌లో. మనకు తెలుసు హ్మ్. ఇదంతా జరుగుతుంది. అండ్ ఇంత అప్ క్లోజ్ మనకి ఇక్కడే ఉంది. ఎక్కడికో బాంబేనో, ఎక్కడికో వెళ్ళనవసరం లేదు దీని గురించి అని చెప్పి తెలిసాక దే ఆర్ కమింగ్ ఫర్ ఇట్ అండ్ ఆస్కింగ్. కొన్ని హ్మ్. కొన్ని ప్రొసీజర్స్ అయితే దే నో అబౌట్ ఇట్ అనిపిస్తది. కొన్ని అలాంటివి కూడా అడుగుతుంటారు. ఇట్స్ బికాజ్ అవేర్‌నెస్ బాగా పెరిగింది ఇప్పుడు. హ్మ్. అట్లా. ఇండియాలో ఎక్కడ ఎక్కువ మంది ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు? బాంబేయా? బాంబే అండి ఎక్కువ. బాంబేలో బాంబే ఉంటారు. ఇస్ ఎ హబ్ ఆఫ్ ప్లాస్టిక్ ఎక్కువ మందున్నారు. హబ్ హ్మ్. కాదు కానీ మెడికల్ టూరిజం అది ఢిల్లీలో గూడా ఎక్కువుంటుంది. వేరే కంట్రీస్ నుంచొచ్చి అఫోర్డబుల్ ప్లాస్టిక్ సర్జరీ ఇక్కడ జరుగుతుంది. సో, వేరే చోట్ల ఏంటంటే ఇట్స్ నాట్ అంత అఫోర్డ్ చేయలేరు. లైక్ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, యూఎస్ కానివ్వండి. సో, హ్మ్. మనాళ్ళు అలానే వేరే కంట్రీస్ వాళ్ళు అందరొచ్చి ఢిల్లీలో గానివ్వండి అట్లా చేయించుకొని వెళ్ళిపోతుంటారు. అంటే ఇండియా ఇస్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్లాస్టిక్ యూ సర్జరీ. కెన్ సే దట్ అండి. యాహ్! ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ఇన్ ఇండియా కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. ఇట్ ఈస్ ద చీపెస్ట్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్. చీపెస్ట్ అని చెప్పలేం గానీ, ఇట్ ఈస్ అట్ ద అఫోర్డబుల్ రేంజ్‌లో ఉంది అని చెప్పొచ్చు. ఆప్టిమల్ రేంజ్‌లోనే ఉంది ఇక్కడ. డెఫినెట్‌లీ. సో, అందులోనూ ఇప్పుడు నంబర్ ఆఫ్ మీలాంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు యాహ్! కాబట్టి మెడికల్ యాహ్! టూరిజం పెరుగుతుందా ఇండియాకి? పెరుగుతుందండి అంటే డెఫినెట్‌గా. ఎలాంటి కంట్రీస్ వాళ్ళు వస్తారండి ఇక్కడ? ఎక్కువ యూరోప్ అండి. యూరోప్ నుంచి ఢిల్లీ వచ్చి చేయించుకుంటారు. నేను ఎక్కడైతే ఫెలోషిప్‌కెళ్ళానో అక్కడ ఎక్కువ మంది యూరోపియన్స్ వచ్చేవారు.
హ్మ్. అలానే మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఎక్కడో కంట్రీ వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఈజీ కదా హీలింగ్, అది వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, హ్మ్. ఈజీగా ఉంటుంది ఇక్కడ. సో దే కమ్ హియర్, ప్రొసీజర్ చేయించుకొని మళ్ళీ దే గో బ్యాక్ అట్లా. హ్మ్. మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ శ్రావ్య. Yeah, సో ఓవరాల్‌గా నాకు 2 ప్రైమ్ టేక్‌అవేస్ ఆఫ్ దిస్. yeah. ఒకటి ప్లాస్టిక్ సర్జరీలో ఎస్థెటిక్స్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇట్. సబ్ టాపిక్ అంతే గాని అంతే ఒక అంతే. మేజర్ ట్రామాని మీరు హ్యాండిల్ చేస్తారు. Yeah, yeah, యూనో definitely. ఎమర్జెన్సీ రూమ్స్ హ్యాండిల్ చేస్తారు. అవును అవును. ప్రతి ఒక్క సర్జన్‌కి ప్లాస్టిక్ సర్జన్ అవసరం ఉంటది. యా పడచ్చు. పడచ్చు. అవసరం పడచ్చు. పడచ్చు. Yeah, యూనో మేజర్ సర్జరీస్ దేనికైనా పడచ్చు. yeah, definitely. సో మీ రోల్ ఒక వైటల్ రోల్ అనేది ఒకటి అర్థమైంది. అండ్ ఇండియా definitely. ఈజ్ డెఫినెట్లీ క్యాచింగ్ అప్ Yes, ఫీల్డ్ ఫర్ definitely, దిస్ అని. definitely. Thank you so much for educating Thank us you. on Thank what you, Krishna. plastic surgeon's role is. Yeah, Thank you, Shravya. thank you, Krishna.